భీమా, నీకు మీ నాన్న చెప్పారు కదా నేను మృత్యువు కవతలకి వెళ్ళిపోయాను అని. నేను అన్ని వేళలా నీ పక్కన ఉండలేను నాన్నా. ఎప్పుడైతే నా మనసు నీ మనసు ఇంకా అనుకూల పరిస్థితులు 3 ఉండాలి, అప్పుడు వస్తాను నీ దగ్గరికి. అమ్మా, ఈ మాటలని నాకు నాన్న చెప్పాడు. మరి దీని గురించి నీకెలా తెలిసింది? అంటే నువ్వప్పుడు అక్కడ ఉన్నావా? నువ్వు ఎక్కడున్నా నీ పక్కన అన్ని చోట్ల అన్ని వేళలా ఉంటాను నేను. నీకు కనిపించినా కనిపించకపోయినా నేనుంటాను. అమ్మా, నాకు నీ ఒళ్ళో పడుకోవాలని చాలా ఆశగా ఉందమ్మా. నిద్రపుచ్చమ్మా. సరేరా. అన్నట్టు భీమా, ఈరోజు సన్మాన కార్యక్రమంలో నువ్వు భలే ఉపన్యాసం ఇచ్చావు. అది నాకు బాగా నచ్చింది. అమ్మా, నువ్వక్కడున్నావా? నేను మాట్లాడింది విన్నావా? మొత్తం విన్నాను. నీకొకటి తెలుసా భీమా, మీ నాన్న చాలా గర్వపడ్డారు నిన్నక్కడ చూసి. అంతేకాదు, మన జాతి వాళ్ళు కూడా చాలా గర్వపడ్డారు నాన్న నిన్ను చూసి. అమ్మా, నీకొకటి తెలుసా? మన జాతి వాళ్ళందరికీ నా మీద ఎంతో ప్రేముంది. లేదు, చాలా లేదు, చాలా 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 ప్రేముంది. కాని భీమా, ఎవరు ప్రేమిస్తారో వారి పట్ల బాధ్యతగా ఉండాల్సి ఉంటుంది. అందుకని నువ్వు వాళ్ళందరి కోసం పెద్ద బాధ్యతని నెత్తికెత్తుకోవాలి. సరే అమ్మా. పడక. అక్క, రామ్జీ ఎక్కడున్నాడు? వెనకాల పిల్లల బట్టలు ఉతుకుతున్నాడు. అక్క, నేను కిందటిసారి నీతో ప్రస్తావించాను కదా మన రామ్జీ రెండో పెళ్లి గురించి. నువ్వు మాట్లాడావా లేదా? లేదు, ఎలా మాట్లాడాలో నాకు తెలియడం లేదు. రండి రండి, అందరూ వచ్చి టీ తాగండి. అత్త, నాన్నా, ముందు టీ తాగు. ఇదిగో తీసుకో. భీంబాబు, నాకొక విషయం తెలుసుకోవాలనుంది. నువ్వు వితంత స్త్రీల గురించి పోరాడుతున్నావు కదా, వాళ్ళు రెండో పెళ్లి చేసుకోవాలి అని. అందుకే నేనేమనుకుంటున్నానంటే, మీ నాన్నకి మళ్ళీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటావు? అప్పుడు మీకు ఇంకొక అమ్మ దొరుకుతుంది, అలాగే మీ నాన్నకి భార్య. పురంజన్, ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? పురంజన్ సరిగ్గానే చెప్పాడు. పిల్లలింకా చిన్నవాళ్ళన్నయ్యా. ఈ ఇంటిని తీర్చిదిద్దడానికి ఒక ఆడమనిషి కావాలి. నేనేమీ చేయలేని ఆవిటిదాన్ని. భీమ్, చెప్పు బాబు, నీ ఉద్దేశం ఏంటి? మీ అందరికీ కొత్త మోస్తే బాగుంటుందిగా. ఇప్పుడు ఇంటి పనంతా నాన్నే చేయాల్సొస్తోంది. కాస్త నాన్నకు కూడా బరువు తగ్గినట్టుంటుందిగా. నాకేమీ వద్దత్తా కొత్తమ్మా. చూడు పురంజన్ బాబాయ్, వాళ్ళకంటే ఎవరూ లేరు. అందుకే వాళ్ళకి మరో పెళ్లి తప్పు కాకపోవచ్చు. కానీ ఇక్కడ మేమందరం ఒకరికొకరు తోడున్నాంగా.
విన్నావా భీమ్ ఏం చెప్పాడు? లే లే అన్నయ్య పట్టుకో, వెళ్ళు. ఇలాంటి విషయాలు మాట్లాడడానికి అయితే ఇంకెప్పుడు రావద్దు, సరేనా? వెళ్ళు వెళ్ళు. నాన్న, నాకు కొత్త అమ్మ అక్కర్లేదు. నాకు మా అమ్మే కావాలి. లేదు బాబు, నేను మరో పెళ్లి చేసుకోను, ఎప్పటికీ చేసుకోను. ఏడవకు, వెళ్ళు. భీమ్, నీకు గుర్తులేదా మీ అమ్మ ఆఖరి శ్వాస విడిచే ముందు మీ నాన్న దగ్గర ఏ మాట తీసుకుందో? మీరా? సుబేదార్ గారు, మాట ఇవ్వండి. అన్నయ్య, వదిన కూడా నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలనే కోరుకుంది. మీరా, దయచేసి ఇలాంటి విషయాలు మాట్లాడొద్దు. నేను మాట్లాడతాను. మా వదిన నా దగ్గర మాట తీసుకుంది నేను నీకు రెండో పెళ్లి చెయ్యాలని. వద్దు, నాకు ఇంకో అమ్మ అక్కర్లేదు, ఎప్పటికీ అక్కర్లేదు. చూడు బాబు, నేను పెళ్లి చేసుకోను. భీమాబాయ్ వస్తువులన్నీ బయటపడేయండి. భీమాబాయ్ వస్తువులన్నీ బయటపడేయండి, ప్రతి వస్తువును. ఎందుకు? ఏమైంది? ఎందుకంటే నీ భార్య ఆత్మ ఊర్లో ఉన్న మమ్మల్ని అందరినీ బాధ పెడుతుంది. అందుకని ఆమె ఆత్మని ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళగొట్టడం అవసరం. మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టినట్టున్నారు. ఆమె ప్రాణాలతో ఉన్నంతకాలం ఎప్పుడూ ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. ఇక చచ్చిపోయిన తర్వాత ఆమె ఎవరినైనా ఎలా ఇబ్బంది పెడుతుంది? అందుకేగా చచ్చిపోయిన తర్వాత పగ తీర్చుకుంటుంది. ఇప్పుడు అది నా కర్తవ్యం. నేను ఆ చెడు ఆత్మ, దుష్ట ఆత్మ నుంచి వీళ్లకు విముక్తి కలిగించాలి. వెళ్ళు, ఆమె వస్తువులన్నీ బయటికి తీసుకురా. అన్నిటిని ఇక్కడే తగలబెడతాను. కానీ మా అమ్మ జ్ఞాపకాలన్నిటినీ తగలబడితే ఆమె ఆత్మ మంచిది ఎలా అయిపోతుంది? ఇంకా భరోసా ఏంటి ఆమె ఇబ్బంది పెట్టడం ఆపేస్తుందని? అరే మూర్ఖుడా, భీమాబాయి వస్తువులన్నిటినీ కాల్చేస్తే అప్పుడు ఆమె మొహం కూడా కాలిపోతుంది. అప్పుడు అదే బూడిదలో ఆమెని బంధించి చాలా దూరంలో పాతిపెట్టి వస్తాను. సరే, ముందు మీరు అమ్మ ఆత్మని పిలవండి, నేను చూస్తాను. తర్వాత మీరు ఏం చేయాలంటే అది చెయ్యండి. అవసరం లేదు మూర్ఖుడా, అవసరం లేదు. అవును, మా పిల్లలు కూడా రాత్రిపూట భయపడి లెగుస్తున్నారు. ఇంకా మా ఇళ్లలో ఆడవాళ్ళు కూడా బాగా భయపడుతున్నారు. కాబట్టి మా కుటుంబాలని దుష్టాత్మ నుంచి కాపాడుకోవడం మా అందరి బాధ్యత. చూడు రామ్జీ, మర్యాదగా వెళ్ళి భీమాబాయి వస్తువులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పాడే, లేకపోతే నీ ఇంటిని నేలమట్టం చేసేస్తాం. ఆ తర్వాత మేము శుద్ధీకరణం చేయించుకుంటాం కావాలంటే. లేదు, మేము ఏమీ ఇవ్వము. అవి మా అమ్మ గుర్తులు, అవి ఎప్పటికీ మాతోనే ఉంటాయి. ఎవరి నుంచైనా వారి జ్ఞాపకాల్ని దూరం చేశామంటే అప్పుడు వాళ్ళ జీవితం నిరాశ, నిస్పృహలతో గడుస్తుంది. ఆ భీమ్రావు నుంచి వాడి తల్లి జ్ఞాపకాలు అన్నింటినీ లాక్కోవటం చాలా అవసరం. సరే, తీసుకోండి, మొత్తం తీసుకోండి. కానీ మమ్మల్ని ఇక ఇబ్బంది పెట్టొద్దు. మీకు తెలుసు
నా కుటుంబం ఇప్పటికే దుఃఖంలో ఉంది. అయితే వెళ్ళి ఆమె సామాన్లన్నీ తీసుకురా. లేదు, అవి మా అమ్మ జ్ఞాపకాలు. వదిలే బాబు, జ్ఞాపకాలు మనసులో ఉంటాయి. 4 చీరలు ఇంకా 4 పాత్రలు కాల్చినంత మాత్రాన మీ అమ్మ జ్ఞాపకాలు అంతమైపోవు భీం. ఏదిగో ఇవే భీమాబాయికి సంబంధించిన వస్తువులు. తీసుకోండి, తగలబెట్టండి. సర్వజ్ఞ స్వామీజీ ఆజ్ఞను అమలు చేయండి. తీసుకోండి. కిరసనాయిలు తీసుకురండి. ఆగండి. నేను మా అమ్మ ఆత్మతో మాట్లాడాను. ఆమె ఏం చేయడం లేదంట. ఇవన్నీ చేస్తున్నది ఆ స్వామీజీకి సంబంధించిన ఆత్మ అంట. అతని కారణంగానే మీ పిల్లలు బాధపడుతున్నారంట. అలాగే మీ ఇంటి ఆడవాళ్ళు కూడా. ఎగతాళి చేస్తున్నావా? ఆత్మలతో నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు? మీరు ఎలాగైతే ఆత్మలతో మాట్లాడతారో అలాగే మా అన్నయ్య కూడా ఆత్మలతో మాట్లాడతాడు. మా అన్న చెప్పింది నిజమే. పైగా ఇతని అమ్మకి కొడుకు. ఇప్పుడు మీరందరు మా అమ్మని చూడగలిగినప్పుడు మా అన్నయ్య ఎందుకు చూడ్డు? ఆత్మలతో మాట్లాడగలిగే శక్తిని దేవుడు ప్రతి ఒక్కరికి ఇవ్వడు. ఇక మీలాంటి చిన్న జాతి వాళ్ళకైతే అస్సలు ఇవ్వడు. ఆయన చెప్పింది ముమ్మాటికి నిజం. ఈ అన్నదమ్ముల ముగ్గురికి వాదించడం అలవాటైపోయింది. అలవాటు అవుతుంది, ఎందుకంటే మీరు అందరూ వీళ్ళకి చనువిచ్చారు. వీళ్ళు ఇలా వాదిస్తుంటే వీళ్ళ నాలుకల్ని చీరేయాల్సిందే. ఏంటి అలా నాలుక చీరేస్తారు? మీద చేసి చూడండి, మీ చేతులన్నీ నరికేస్తాను. చూడండి, మీరందరూ వెళ్ళండి. లేకపోతే పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళి మీ మీద ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. నిన్న మా భీమ్ పురస్కారం తీసుకోవడానికి వెళ్ళాడుగా, అక్కడ వాడికి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం అయింది. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఇక మీలో ఎవరు కూడా తప్పించుకోలేరు. మీరు వీడి ఉడత ఊపిరికి భయపడుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ భీమాబాయి దుష్టాత్మ ప్రకోపం వల్ల మీ పిల్లలు ఇంకా మీ ఆడవాళ్ల మీద పడిందంటే అప్పుడేం జరుగుతుందో ఈ సమయంలో మౌనంగా ఉండడం వల్ల హాని జరుగుతుంది. అందుకని నా మాట వినండి. నేను ఏం చెప్తున్నానో అది చెయ్యండి. అవును, మీరు చెప్పింది నిజమే. మనం వీళ్ళు వాగే పిచ్చి ఒకరిని పట్టించుకోవద్దు. రండి చూద్దాం, ఈ భీమాబాయి వస్తువులన్నీ తగలబెట్టకుండా మనల్ని ఎవరు ఆపుతారో. సరే, మీరు మా అమ్మకు సంబంధించిన అన్ని వస్తువులను కాల్చేయండి. కానీ నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి. నిజాయితీగా చెప్పండి. మీరు ఏంటి? ఇక్కడున్న మీ అందరిలో ఎవరికైనా
మీ కుటుంబంలో మరణించిన వాళ్లతో మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడతారా? అరే ఏంటి తలతిక్కగా మాట్లాడుతున్నావు? మరణించిన మా సొంత వాళ్ళతో మాట్లాడడానికి ఎవరికైనా ఎందుకు ఇష్టం ఉండదు చెప్పు? అవును, మేమందరం మాట్లాడాలనుకుంటాం. మరి మీరు ఈయన ఎందుకు అడగటం లేదు? ఈయన శక్తుల ద్వారా మీ కుటుంబంలో చనిపోయిన వ్యక్తులతో మాట్లాడించమని. ఎందుకంటే ఈయన ఆత్మలతో మాట్లాడతారుగా. ఇప్పుడు ఒకవేళ ఈయన ఒక్క ఆత్మతో మాట్లాడించినా సరే, అప్పుడు మా అమ్మ వస్తువులన్నీ నేను మీ అందరి ముందే తగలబెట్టేస్తాను. అరే అదంతా చిటికలో పని. నీకు కొంచెం కూడా తెలియదు దీని శక్తి గురించి. కావాలంటే ఇప్పుడే చూడండి, మీ ఎదురుగానే చచ్చిపోయిన మా నాయన ఆత్మతో నన్ను మాట్లాడిస్తాడు. అవునా స్వామి? ఇలా ఎప్పుడంటే అప్పుడు ఆత్మలతో మాట్లాడడం ఎలా కుదురుతుంది? చూడండి, దయచేసి మీరందరూ వెళ్ళిపోండి. మేము ఇప్పటికీ చాలా దుఃఖంలో ఉన్నాం. మీకొక విన్నపం, నా భార్య ఆత్మ గురించి దుష్ప్రచారం చెయ్యొద్దు. అవునా? అంటే నువ్వు మమ్మల్ని నోరు మూసుకొని కొంచెం వెళ్ళిపోమని చెప్తున్నావా? చనిపోయిన నీ భార్య ఆత్మ ఇప్పుడు మా అందరిని ఇబ్బంది పెడుతుంటే మేము అది చూస్తూ ఉండాలా? అయితే మీరు ఈయనకి చెప్పండి, ఈయన్ని వీళ్ళ చచ్చిపోయిన నాన్నమ్మతో మాట్లాడించమని. సిద్ధి పొందిన నా తాంత్రిక మాంత్రిక శక్తుల్ని అవహేళన చేస్తే మీరందరూ నాశనమైపోతారు. బతికున్న మనుషుల సంగతి వేరు. ఒకరికి ఒకరు హాని చేసుకుంటారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటారు, ఒకరినొకరు బాధ పెట్టుకుంటారు. చనిపోయిన తర్వాత వాళ్ళు కేవలం సొంత వాళ్ళకి గుర్తొస్తారు, సొంత వాళ్ళకి బాధ కలుగుతుంది. చనిపోయిన తర్వాత ఎవరినైనా ఏం బాధ పెడతారు? అందుకని మీరు ఆలోచించండి, తప్పకుండా ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని నమ్ముకొని ధర్మాన్ని సంస్కృతిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారా మీరు? వాళ్ళు ఆ భీమరావు ఇంటికి వెళ్ళగానే మౌనంగా అయిపోయారు. వాడు ఏదో 4 మాటలు చెప్పగానే వీళ్ళ విశ్వాసం సడలిపోయింది. మరి నువ్వు కూడా అక్కడ శాంతంగానే ఉన్నావుగా. అరే ఏదైనా మాయో మంత్రమో చేయాల్సింది. నిన్నప్పుడు జనాలు విశ్వసించేవాళ్ళు కదా. ఏం మాయలు చేయమంటారు సేటు గారు? ఎప్పుడైతే మనవాళ్లే వదిలేస్తారో అప్పుడు ఎలాంటి మాయలు పనిచేయవు. ఇదిగో, నీ వల్ల ఏమీ అయ్యేటట్టు లేదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. స్వామీజీ, ఇంకో ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? వెళ్ళి ఇక్కడి నుంచి. ఇప్పుడు మీరందరూ తెలుసుకోండి, ఆ భీమరావు దగ్గర ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉంది. విద్య మాయ మంత్రాల మీద నమ్మకాన్ని పోగొడుతుంది, ఇంకా వాస్తవికతకి దగ్గరగా తీసుకెళ్తుంది. ఈరోజు మీ అన్నదమ్ములు ముగ్గురు మంచి పని చేశారు. ఇంకా ఏ విధంగానూ ఆ తాంత్రికుడి మాటలకి ప్రభావితం అవ్వలేదు. అది ఎందుకో తెలుసా? మీరు విద్యావంతులు. నాన్నా, ఈరోజు బాలా అన్నయ్య సరైన తెలివిని ఉపయోగించాడు కదూ? లేకపోతే ఈరోజు వాళ్ళు అమ్మ జ్ఞాపకాలు అన్నిటినీ కాల్చేసేవాళ్ళు. నా బుద్ధి ఎందుకు అంతగా పనిచేసిందో తెలుసా? ఎందుకంటే నేను భయపడ్డాను. భీమ్ అమ్మ గురించి ఎంతగానో దిగులుపడ్డాం నేను చూశాను, ఆలోచించాను. అంతే, నాకు ఈ ఉపాయం తట్టింది. మీ ఇద్దరికి స్కూల్కి వెళ్ళే వేళ అయింది. స్కూల్కి వెళ్ళండి. ఈరోజు నేను కూడా పనికి వెళ్తాను. వెళుతూ మీ అందరికీ భోజనం క్యారేజీలు ఇచ్చి వెళ్తాను.
వెళ్ళండి, తయారవ్వండి. భీమ్ నీకు తెలుసా? భీమ్ ఇక్కడెందుకు కూర్చున్నావు? ఏమైంది? నాకు స్కూల్కి వెళ్ళబుద్ధి అవ్వట్లేదన్నయ్యా.